తిప్పర్తి మండల కేంద్రంలో రోడ్డు నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని సిపిఎం నాయకులు భీమగాని గణేష్, ఆకటి లింగయ్య అన్నారు. మండల కేంద్రంలో నిర్మాణం చేపడుతున్న బైపాస్ రోడ్డుతో పాటు మండల కేంద్రానికి సర్వీస్ రోడ్డు పనులను పరిశీలించారు. తిప్పర్తి మండల కేంద్రంలో నిర్మాణం చేపడుతున్న బైపాస్ రోడ్డుతో పాటు మండల కేంద్రానికి సర్వీస్ రోడ్డు పనులను గురువారం సిపిఎం నాయకులు పరిశీలించారు. ఈ సందర్భంగా సిపిఎం నాయకులు భీమగాని గణేష్, ఆకటి లింగయ్య మాట్లాడుతూ బైపాస్ రోడ్డుతో పాటు మండల కేంద్రానికి సర్వీస్ రోడ్డు పనులలో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని, మోరీలను వెడల్పు చేసి కల్వర్టును ఏర్పాటు చేయాలని కోరారు. అలాగే మురికి కాలువ నిర్మాణం వెడల్పుగా ఉండేటట్టు చూడాలని అన్నారు. మండల కేంద్రంలో సబ్స్టేషన్ దగ్గర ఎస్బీఐ బ్యాంకు ముందు ఉన్న నీరు రోడ్డు అవతలకి వెళ్లే విధంగా మోరీలను హైట్ లేపి బ్రిడ్జి నిర్మాణం చేయాలని డిమాండ్ చేశారు. మండల కేంద్రంలో సెంటర్లో ప్రజలకు అందుబాటులో మరుగుదొడ్ల నిర్మాణం చేయాలని అన్నారు. రోడ్డు వెంట ఐమాక్స్ లైట్లు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు పోకల శశిధర్, మాలి భార్గవి, శరత్, మైనం శివప్రసాద్, నలపరాజు యాదయ్య, నూకల వెంకన్న, రమేష్, వెంకన్న, రాజీం సైదులు తదితరులు పాల్గొన్నారు. తిప్పర్తి మండల కేంద్రంలో బైపాస్ నిర్మాణం నడుస్తూ ఉన్నది. అదేవిధంగా మండల కేంద్రంకు వచ్చే లోకల్ సర్వీస్ రోడ్డు కూడా నిర్మాణం చేస్తూ ఉన్నారు. ఈ రోడ్డు నిర్మాణంలో నాణ్యత పాటించాలని సిపిఎం ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా పక్కల సర్వీస్ రోడ్డు సైడ్ల మురికి నీరు పోయే విధంగా మురికి నీటి కోసం కల్వర్ట్లను ఏర్పాటు చేయాలి. అదేవిధంగా మోరీలు ఉన్నాయి, వాటిని హైట్ పెంచి మోరీలని సాఫీగా వాటర్ పోయే విధంగా చర్యలు తీసుకోవాలనేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా మండల కేంద్రంలో పబ్లిక్ టాయిలెట్స్ కూడా ఏర్పాటు చేసి ప్రజలకు అందుబాటులో ఉంచాలని సిపిఎం ఆధ్వర్యంలో డిమాండ్ చేయడం జరుగుతుంది. గ్రామం తిప్పర్తి మండల కేంద్రం నుంచి రోడ్డు నిర్మాణం జరుగుతుంది. అదే నాణ్యతగా రోడ్డు నిర్మాణం చేయాలని, డ్రైనేజీ అస్తవ్యస్తంగా ఉన్నది మండల కేంద్రంలో. అదేవిధంగా పెట్రోల్ బంక్ దగ్గర ఒక మోరీ నిర్మాణం కూడా ఇటువరకు నిర్మాణించే విధంగా నిర్మాణం చేస్తూ ఉన్నారు. అదే కాకుండా దాన్ని హైటుగా నిర్మాణం చేయాలని చెప్పి కోరుతున్నాం.